ఫ్రెండ్స్, తెలంగాణలో ఎలక్షన్లు ఈ తేదీన సీఎం రేవంత్ రెడ్డి రహస్య వ్యూహం భయంతో కేసీఆర్ అంటూ వార్తలు వస్తున్నాయి. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే 8వ తేదీన నోటిఫికేషన్ విడుదల, 15వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ. తెలంగాణ, ఏపీలో 3 సీట్ల చొప్పున ఖాళీలు. ఏప్రిల్ 2తో ముగియనున్న బడుగు లింగయ్య రాజ్యసభ ఖాళీ అయ్యే స్థానాలు భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యులు ఎంపిక కోసం ఫిబ్రవరి 20న పోలింగ్ నిర్వహించేందుకు సోమవారం షెడ్యూల్ ప్రకటించిందన్నమాట. వచ్చే నెల 8న నోటిఫికేషన్ విడుదల చేసి 15 వరకు నామినేషన్లు స్వీకరించనుంది. 16న నామినేషన్లను పరిశీలించనుంది. నామినేషన్లు ఉపసంహరణకు 20వ తేదీ వరకు గడువు. 27వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి ఇదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించనుందన్నమాట. తెలంగాణ, ఏపీ నుంచి చెరో 3 రాజ్యసభ స్థానాలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. తెలంగాణ నుంచి బీఆర్ఎస్కు చెందిన బడుగు లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచందర్, జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. అలాగే ఏపీ నుంచి టీడీపీకి చెందిన కనకమేడల రవీందర్ కుమార్, బీజేపీకి చెందిన సీఎం రమేష్, వైసీపీకి చెందిన వేమి రెడ్డి ప్రభాకర్లు రాజ్యసభ ఏప్రిల్లో ముగిస్తారని తెప్పడం జరిగిందనమాట.